ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య. రోజు చె నిజంగానే అంటే చెప్పడానికి నాకు చిరాగ్గా, బోరుగా అనిపిస్తుంది. నాకు తెలిసి వినడానికి మీకు గూడా ఇబ్బందిగా అనిపిస్తుందని అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వాస్తవాలు ప్రతిరోజు అప్‌డేట్స్ తెలుసుకోకపోతే సొసైటీలో ఏం జరుగుతుంది? మనం ఏం చేయకుండా ఉండాలి అనే ఒక అవేర్‌నెస్ అనేది మనకి లేకుండా పోతుంది అనే నేపథ్యంలోనే ఈ ఓహ్! నచ్చని, ఇబ్బందికరమైన వార్తల్ని ఇవ్వాల్సొస్తున్న పరిస్థితి దాపురించింది. ఎందుకంటే భర్తని మోసం చేసిన భార్య అనంటేనే వినడానికి చాలా చెండాలంగా ఉంది. అలాగే భార్యని మోసం చేసిన భర్త అనన్నా గూడా ఇలాగే వినడానికి చాలా చెండాలంగానే ఉంటది. ఎందుకంటే అసలు ఎంత దారుణంగా మోసం చేస్తే పర్వాలేదు. చంపేస్తూ ఉన్నారు పూర్తిగాను. అసలు ఎవరిచ్చారు చంపే హక్కు భర్తకైనా, భార్యకైనాను? ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. మొన్నే అనుకున్నాం పెళ్ళికి ముందు ఒకడు గావాలి, పెళ్ళికి మొగుడు గావాలి, పెళ్లి తర్వాత ప్రియుడు గావాలి. సో, ఈలోపు మధ్యలోన బక్రాలాగా ఇరుక్కునేది భర్త మాత్రమే. అందుకే భర్తని బక్రాని జేసి రకరకాల స్టైల్‌లలో, రకరకాల పద్ధతుల్లోని అత్యంత దారుణంగా చంపేస్తూ ఉన్నారు. హర్యానా జిల్లాకి సంబంధించి అంటే మనం అనుకుంటూ ఉంటాం జనరల్‌గాను ఒక డిస్కషన్ చేస్తూ అంటే ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు అదేమంటూ ఉంటారంటే, నార్త్ సైడ్ ఉన్నవాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. నార్త్ వాళ్ళు అసలు ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక పండగ చేయాలన్నా, ఒక ఏదైనా చేయాలన్నా కూడా అసలు నార్త్ కల్చర్ అద్భుతంగా ఉంటది. వాళ్ళు చాలా మంది నేను విన్నాను. చాలా మంది ఫ్రెండ్స్ దగ్గర గాని, కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గర గాని, మన తెలుగు స్టేట్స్‌కి సంబంధించిన అమ్మాయిలు, అబ్బాయిలు ఒక రీతిలో ఉంటే మార్వాడీస్ గాని, హిందీ వాళ్ళు అంటే బయట వేరే కల్చర్ ఉన్నవాళ్ళు గాని, వాళ్ళు అబ్బాయిల్ని ఏదో ప్రేమించి మోసం చేసి వదిలేయడము, ప్రేమించి పెళ్లి చేసుకో ఇట్లా ఏమి ఉండదు. చాలా వాళ్ళ పన్నాలు చేసుకుంటారు. ఎవ్వరి జోలికి పోరసలు. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీవాం. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. మనతో పాటు మన కాలేజీలోని చదువుతున్నా గూడా వాళ్ళ పని అయిందా లేదా, ఎళ్ళామా లేదా అంతవరకే ఆలోచిస్తారు. కుటుంబానికి చాలా విలువిస్తారు అసలు వీళ్ళు అని జెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు కల్చర్ ఎలా అయిపోయింది అనంటే తన, పర అనే భేదం ఏమీ లేదు. కులం, మతం ఏమీ లేదు. అసలు ఏ కమ్యూనిటీకి సంబంధం లేదు. అందరూ కేవలం మనుషుల్లాగా మాత్రమే ఉన్నారు. మనిషిలాగే బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఆ మనిషి మనిషిలాగా లేడు. మనిషి అసలు మనం అనుకుంటున్న మనుషులు ఇప్పుడు లేరు అనేది ఇప్పుడున్న యుగంలోన కనిపిస్తుంది. ఎంత కలియుగమైనా ఇంత నీచంగా, ఇంత చెండాలంగా నచ్చకపోతే భర్తల్ని వదిలేసి ఎళ్ళిపోవాలి. నచ్చకపోతే పిల్లల్ని వదిలేసి ఎళ్ళిపోవాలి. నచ్చకపోతే భార్యల్ని వదిలేసి ఎళ్ళిపోండి. అంతేగాని మనకొక ఆప్షన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆప్షన్ ఉంది. ఒక్క కంట్రీలోనే కాదు. ఇండియాలో ఉంది, అమెరికాలో ఉంది, లండన్‌లో ఉంది. ఎక్కడైనా డివోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. విడాకులు ఇప్పుడు కాదు. అయితే పంచాయతీలో తేల్చేసుకోండి. లేదు ఆస్తిపాస్తులవి కావాలనంటే కోర్టుకు పోండి. లేదు పెద్దల మధ్య తెచ్చుకొని మా మా నగలు మేమిచ్చిన నగలు, కట్నాలు ఇచ్చిపుచ్చేసుకుంటాం. మాకవసరం లేదు. మా అమ్మాయికి నచ్చలేదు అనంటే దగ్గరుండి సెటిల్‌మెంట్ చేసేసేయండి. అంతేగాని అప్పనంగా వచ్చాడు గదా! అని ఏదో అప్పనంగా వచ్చింది గదా! అని ఏదో ఒక ప్రాణం మీ ఇష్టం వచ్చినట్టు దరిద్రమైన దరిద్రాలకి బలి చేయకండి. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఘటన గూడా హర్యానాలో జరిగింది. మొన్ను అనే ఒక అమ్మాయి వాళ్ళు కొద్ది రోజుల క్రితమే జస్ట్ పెళ్లి చేసుకున్నారు. హర్యానాలోని రేవడి జిల్లా జట్టాల్ గ్రామంలో వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా మోను 21 సంవత్సరాల అబ్బాయి కొన్ని రోజుల క్రితమే తన్ను అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. మోను, తన్ను వీళ్ళిద్దరి పేర్లున. కొద్ది రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. నాకు తెలిసి అప్పటికే ఆల్రెడీ లవర్ ఉన్నాడు ఆ అమ్మాయికి. ఏముందిలే పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో రకంగా నేను లేపేస్తాను. లేపేసి బంగారం, గింగారం అంతా పట్టుకొని వచ్చేస్తాను. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని ప్లాన్ చేసుకున్న వెధవ ఆలోచనలుంటాయి. లేదు పెళ్ళైనా గూడా మొగుడుతో ఉంటూ గూడా జీతాన్ని చక్కగా మళ్ళా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ, వాడి అప్పులు తీరుస్తూ ఇలాంటి వాళ్ళు చాలా మందున్నారసలు. ఉన్న అన్నీ గూడా 50,00,000 అప్పజెప్పిందంట అమ్మాయి ఎవరో అసలు. పెళ్లి గూడా గాలా. తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో ఉన్న గోల్డ్ మెల్లమెల్లగా ఖాళీ చేసి బాయ్ ఫ్రెండ్‌కి అప్పజెప్పింది. ఎక్కడి నుంచి వస్తున్నాయి బుర్రలేమైనా పని చేస్తున్నాయో లేదో తెలీదు. మెదడులోని ఏముంటుందో తెలీదు. అసలు నిజంగా అమ్మాయిలైతే వాళ్ళ గురించి అసలు చెప్పడానికి గూడా నోరు రావట్లేదసలు. అంటే నువ్వు అమ్మాయివే గదా! నీకు ఫ్రెండ్స్ లేరా? అంటే ఇలాంటి పనులు చేసేవాళ్ళు అనొచ్చు. కానీ నిజంగానే పెద్దవాళ్ళు గాని, వీళ్ళని కన్నవాళ్ళు గాని, వీళ్ళకి తోడబుట్టిన వాళ్ళు, వీళ్ళతో ఉన్న ఫ్రెండ్స్ గాని, వీళ్ళని ఎంత నీచంగా చూస్తారో, ఒక్కడి కోసం వీళ్ళందరికీ దూరమైపోతే వాళ్ళ లైఫ్ ఎంత నికృష్టంగా మారిపోతదనేది మాత్రం కొద్దిగా గూడా ఇంకా ఆలోచించకపోతే ఎవ్వరు ఏమి చేయలేరసలు. ఈ జనరేషన్‌ని నిజంగాను ఇంత దరిద్రమైన, ఇంత భయంకరమైన జనరేషన్ మధ్య ఎందుకు బ్రతుకుతున్నాం గూడా అర్థం కాని పరిస్థితి. పెళ్లి చేసుకుని ఆ పిల్లాడిని పుట్టింటికెళ్ళింది ఆ అమ్మాయి. పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులు పుట్టింట్లో అటు ఇటు తిరుగుళ్ళు అవి ఉంటాయిగా. పుట్టింటికి పోయింది.
పుట్టింట్లో ఉండి ఈ అబ్బాయికి జీతం వచ్చిందంట, పుట్టింటికి వస్తాను అని అంటే, లేదు నేను పలానా కెనాల్ దగ్గరికి వస్తాను, నువ్వు అక్కడ నాకు శాలరీ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, మళ్ళీ మనం వద్దువుగానిలే అని చెప్పేసి, మరి వాళ్ళ మధ్య ఏం మిస్‌అండర్‌స్టాండింగ్ ఉందో, లేకపోతే ఏం అండర్‌స్టాండింగ్ ఉందో తెలీదు. మొత్తానికి ఒక కెనాల్ దగ్గరికి రమ్మనమని చెప్పేసంటే, ఆ అబ్బాయి నిజంగానే నమ్మి నా భార్యే గదా పిలిచింది అని చెప్పేసి, పాపం అబ్బాయి ఆ కెనాల్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పటికే ఆ ప్రియుడికి చెప్పి ఉన్నది. ఆ ప్రియుడితో పాటు తనకు సంబంధించిన కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళొచ్చి ఆ అబ్బాయి నోరు, ముక్కు అన్నీ ఊపిరాడకుండా చేసేసి అక్కడున్న కెనాల్‌లోకి తోసేశారు. అంటే మీకిక్కడ అర్థమయ్యే ఉంటది. నోరు, ముక్కు ఊపిరాడకుండా నోటిని, ముక్కుని మూసేసి ఎందుకు తోసేశారు? నార్మల్‌గా తోసేయొచ్చు కదా అని. ఐడియాలు. ఇవే ఐడియాస్. ఇప్పుడు చెప్పుకుంటున్నంత బాధంతా ఇదే అసలు. రోజుకొక కొత్త రకం. ఒకడేదైనా జేస్తే వీడు వాడిలాగా చేయట్లా. ఏదైనా చేశారంటే ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి అట్లా చేయట్లా. దాన్ని మించి ఇంకా నేను అమ్మో! ఇలా చేయడం వల్ల దొరికేసారు గదా! ఇలా చేయకూడదు. నేను ప్లాన్ మార్చాలి. నా రూట్ వేరు అని జెప్పేసి వీళ్ళ ప్లాన్‌లోంచి ఇంకో ప్లాన్ తీస్తున్నారు. అంటే ఏది ఎవిడెన్స్ లేకుండా ఏ రకంగా చంపేస్తే మనం దొరకకుండా ఉంటామా అని. నిజంగా పిచ్చోళ్ళు కాపోతే ఒక మనిషి చచ్చిపోయాడు అనంటే ఫోరెన్సిక్ అనేది ఒకటుంటది. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ గనక రంగంలోకి దిగితే మీరు ఏ రకంగా చంపేసినా సరే, తల వెంట్రుక దొరికినా, చర్మం దొరికినా, ఒక పన్ను దొరికినా, కన్ను దొరికినా, ఏది దొరికినా గూడా మీ తాట తీసి తోలొలిచేస్తారు అనేది ఈ హత్యలు చేస్తున్న వాళ్ళు ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని మర్చిపోతూ ఉన్నారు. దొంగలు కొట్టుకొని చచ్చుకుంటారు, లేదా రౌడీలుంటారు. ఇదంతా వేరే విషయం. అసలు భర్తను చంపేయడం, భార్యను చంపేయడం అంటే ఎంత సెన్సిటివ్ ఇష్యూస్. ఒక మర్డర్ చేస్తున్నామనంటే మీ బుర్ర ఆ మాత్రం ఏం పని చేస్తుంది? అందుకు ఒక క్రైమ్ చేయాలనంటే ఏ రకంగా చేయాలనేది అసలది అత్యంత దారుణంగా ప్లాన్ చేస్తే తప్ప పోలీసులకు దొరకకుండా మీరు చేయాలనేది అసలు జీవితంలో సాధ్యం కాదసలు ఎవరికీ గూడా. అందుకే సామెతుంది. ఎంతటి దొంగ పనైనా, ఏ హత్య చేసినా గూడా ఒక చిన్న క్లూ వదలకుండా ఏ హంతకుడు గూడా వెళ్ళడు. ఏ ఖైదీ, ఏ దొంగ గూడా వెళ్ళడు అనేదైతే మాత్రం మనకు తెలుసు. అయినా గూడా చేస్తూనే ఉన్నారు. ఈ సగం సగం బుర్రలు, సగం సగం నాలెడ్జ్‌తోని నేను ఆ అవతల చేసిన వాడి కన్నా నేను ఇంకా తెలివైన దాన్ని, తెలివైన వాడిని అని అనుకుని హత్యలు చేస్తున్నారు. బొక్కబోర్లా పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ తన్నుని గూడా అలాగే 4 తన్నులు తన్ని అడిగితే డీటెయిల్స్ మొత్తం అప్పజెప్పింది. మొత్తం ఫోను అన్నీ కాల్ రికార్డ్స్ అన్నీ తీస్తే తనే రమ్మంది కెనాల్ దగ్గరికి. చాటింగ్ గూడా ఉంది. సో, ఊపిరాడకుండా తోసేసాం మేమే అని జెప్పేసి. ఏమైంది అనంటే ఆమెకి పెళ్ళికి ముందే ఒక ప్రియుడున్నాడు. సో, ఇది స్టోరీ. సో, చెప్పి చెప్పి నిజంగానే అంటే చూడండి ఎందుకు చెప్పడం అంటే, ఏం జేసినా దొరుకుతారు. చంపొద్దు దయచేసి. ఈ వీడియో గూడా కొన్ని లక్షలాది మంది చూడొచ్చు. కానీ దయచేసి చంపాలి అనే ప్లాన్ పెట్టుకోకండి. మీకు నచ్చకపోతే అబ్బాయిని వదిలేసి ఎళ్ళిపోండి. మహా అయితే అసలు చంపేసి జైలుకెళ్ళే కన్నా మీ పరువు పోతదని, లేతే అమ్మా నాన్నకి తెలిస్తే సపోర్ట్ తర్వాత ఇవ్వరని ఇవన్నీ ఆ మాత్రం బుర్రుండాలి గదా చేసేటప్పుడు. మీరు ఏ రకంగా చంపేద్దాం అనుకున్నా పరువు పోతది. వదిలేసి ఎళ్ళిపోతే కాస్త బెటర్ జైలుకెళ్ళకుండా ఉంటారు. అటు పరువు పోయే, అటు చెప్పకూడదని జైల్లోంచి వస్తారో రారో తెలీదు. మీ లైఫ్ ఏమవుతదో తెలీదు తర్వాత. సో, వీటన్నిటికన్నా మీకు అమ్మాయికి, అబ్బాయికి గనక నచ్చకపోతే నీట్‌గా, కామ్‌గా, చక్కగా డివోర్స్ తీసేసుకోండి. లేదు మీకు ఇబ్బందుంది అని అనుకుంటే పెళ్ళికే ఒప్పుకోకండి. తల్లిదండ్రులు గూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా అర్థం జేసుకోండి. మా క్యాస్టోడు గాదు, లేతే మా కులమోడు గాదు, మా పరపతికి వీడు సరిపోడు, లేతే మా స్టేటస్‌కి అమ్మాయి లెవెల్ సరిపోదు. ఇలాంటి ప్రగల్భాలన్నీ దయచేసి చెయ్యకుండా మీరు చేసిన పనే మీ పిల్లలు హత్యలు చేసే వరకు దారితీస్తుంది. దయచేసి అది గూడా తల్లిదండ్రులు గూడా చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి. మీ స్టేటస్ కోసం, మీ లెవెల్ కోసం గాదు పెళ్ళిళ్ళు చేసేది. వాళ్ళు హ్యాపీగా ఉండడానికి, మన పిల్లలు హ్యాపీగా ఉండడానికి. సో, వాళ్ళకేం గావాలన్నది ఇచ్చి చేసేస్తే ఈ హత్యలనేవి ఉండవు. ఇక పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళుంటారా? వాళ్ళు దయచేసి హత్యలు చేయకుండా, మీకు నచ్చకపోతే వాడితో వెళ్ళిపోండి అని అనలిస్టులు గూడా చెప్తూ ఉన్నారు. లబ్బోదిబ్బోమని బాదుకుంటూ ఉన్నారు. మానవ హక్కుల సంఘాలు, లేదంటే పిల్లలకి సంబంధించిన వెల్‌ఫేర్స్ వీళ్ళందరూ గూడా లబ్బో దీపం అని గొంతెత్తి మొత్తుకుంటానే ఉన్నారు. మేము గూడా అలసిపోయేలాగా చెప్తానే ఉన్నాం. చంపకండి, వదిలేసి వెళ్ళిపోండి. అది పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా చంపడం మీ హక్కు కాదు. మీకు రైట్ లేదు. చంపొద్దు. చంపితే మీరే శిక్షార్హులు, జైలుకి పోతారు. ఇదైతే కన్ఫర్మ్. దొరకలేదనైతే ఎక్కడా గూడా తప్పించుకున్న దాఖలాలైతే కనబడలేదు. సో, ఈ హత్య కేసులో జరిగిన సంఘటన అయితే ఇది. ఈ హత్యలు, ఈ ఆడవాళ్ళు అమ్మాయిలు భర్తను చంపేయడం, ప్రియుల్ని చంపేయడం, అబ్బాయిలు అమ్మాయిల్ని చంపేయడం. సో, ఇలాంటివి మీరు ఏమైనా చూసుండుంటే దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి చట్టాలు రావాలనుకుంటూ ఉన్నారు? మీకు ఏమనిపిస్తోంది? సో, దీని గురించి కామెంట్ బాక్స్‌లో వీలైతే కామెంట్ పెట్టండి.
జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.